అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, వెలుగోడు రిజర్వాయర్ చూపిస్తానని. ఇప్పుడు వెలుగోడు రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాము. వెలుగోడు రిజర్వాయర్ అంతా చూపిస్తాము. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, వెలుగోడు రిజర్వాయర్కి వెళ్ళే దారిలో ఫిషెస్ పెట్టినారు. ఇక్కడ చూడండి, ఒక ఆమె మామూలుగా అయితే రిజర్వాయర్లో నుంచి తీసుకుని వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ అమ్ముతుంటారు. బయట దారిలో వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు. ఇదిగోండి, ఎంత పెద్ద ఫిష్ చూడండి. ఒకటైతే 6.5 ఉండిందంట. మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ అంత పెద్దది మేము ఏం చేస్తామని తీసుకోలేదు. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్ ఏమో ఇక్కడ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళే అక్కడ నుంచి కాలువలో నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మామూలుగా ఇప్పుడు కార్తీక మాసం కదా, ఇక్కడ స్నానాలు చేస్తారు ఉదయము సాయంత్రము. ఇక్కడే శివాలయం కూడా ఉంది పక్కనే, అందుకోసమని ఇక్కడ ఈ నీళ్ళల్లో స్నానాలు చేస్తారు. మేమైతే వెలుగోడులో ఉండేటప్పుడు ఇక్కడికి సమ్మర్లో మా పిల్లలు వచ్చి ఇక్కడ ఈత కొట్టేవాళ్ళు. ఇక్కడే ఈత నేర్చుకున్నారు మా పిల్లలు అయితే. ఇప్పుడు చూడండి, ఇక్కడ శివాలయం ఉంది కదా, ఇక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే మరి ఇక్కడ వచ్చి మునుగుతున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే పూజ చేస్తున్నట్టు బొట్లు అవన్నీ పెట్టినారు. ఇది పక్కనే ఉంది చూడండి, అది శివాలయము. తర్వాత ఇంకా ఇదంతా చుట్టుపక్కల ప్లేసెస్. ఇక్కడ ఇప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పెట్టినారు. ఇంతకుముందు అయితే మేము ఉన్నప్పుడైతే లేకపోయింది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే చూడండి, అది ఉంది కదా, అది కట్ట మాదిరి. ఆ కట్ట పైన రిజర్వాయర్ ఉంది, తెలుగంగా ప్రాజెక్టు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. చూడండి, దారిలో కోతులు కూర్చొని ఉన్నాయి. ఇవన్నీ నీళ్ళు అవే ఫుల్గా ఉన్నాయి. ఇవి ఒక చూడడానికి కొంచెం కనిపిస్తున్నాయి, కానీ చాలా లోతు ఉంటుంది ఈ నీళ్ళు. ఇక్కడ ఎవరో చూడడానికి కూడా వచ్చినారు. చూడండి, కారు ఆగి ఉంది. ఇదంతా వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక ఆయన చేపలు పడుతున్నాడు. అంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవి పడుతున్నాడు. ఇంకా కొంతమంది ఏమో ఏదో వంటలు క్యారీలు తెచ్చుకొని తినేసి కడుక్కుంటా ఉన్నారు. ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు ఎంతో ఇష్టమైన ప్లేస్. మేము ఇంతకుముందు ఇక్కడ వెలుగోడులో ఉన్నప్పుడు, వెలుగోడులో 6 years ఉన్నామని చెప్పినా కదా ప్రీవియస్ వీడియోలో. అక్కడ ఉన్నప్పుడు మేము ఎప్పుడూ ఇక్కడికి వచ్చేవాళ్ళము. అంటే ఈ రిజర్వాయర్ దగ్గరికి వచ్చి పిల్లలు సండే రోజు అట్లా స్కూల్ లేనప్పుడు అట్లా వచ్చి పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు. మేము బంధువులందరం, మా బంధువులు వచ్చినప్పుడు అందరం కలిసి క్యారెట్ చేసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. మరి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నీళ్ళు అసలు ఎంత తేటగా ఉన్నాయో. నేనైతే వెలుగోలో ఉన్నప్పుడు ఎప్పుడు మేము ఇక్కడ దిగి మా పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు. అందుకోసమని నేను కూడా ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చేసి దిగినాను. ఇవంతా బాగా నీళ్ళు పారి పారి పాచి ఉన్నాయి. బండలన్నీ జాగ్రత్తగా దిగాలి. ఇంకా దిగేసి కొద్దిసేపు అక్కడే నీళ్ళు, అంటే చిన్న చిన్న చేప పిల్లలు పోతున్నాయి నీళ్ళలో. అవి కాళ్ళు అట్లా పెట్టుకొని ఉంటే అవి కాళ్ళ దగ్గరికి వచ్చి తగులుతూ ఉన్నాయి. అంటే పోతూ పోతూ తగులుతున్నాయి. చాలా బాగుంది. ఇంకా కొద్దిసేపు అక్కడే నీళ్ళు అలా కాళ్ళు పెట్టుకొని కూర్చొని ఉన్నా. ఇంకా తర్వాత ఆ నీళ్ళు వస్తుంటే తేటగా ఉన్నాయి కదా, కొంచెం బాగా అనిపించింది. వెచ్చగా ఉన్నాయి. మామూలుగా అయితే అప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడే కొద్దిగా వర్షం తగ్గింటే అక్కడికి వెళ్ళాము రిజర్వాయర్ దగ్గరికి. ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గింది వర్షము. ఇంకా అయినా నీళ్ళు వెచ్చగా వస్తున్నాయి, బాగున్నాయి. అందుకోసమని కొద్దిగా అలా నీళ్ళలో ఎంజాయ్ చేసినాను. మా అబ్బాయి ఏమో రమ్మంటే రాలేదు. నేను ఒక్కదాన్ని, మా చిన్న అబ్బాయి అయితే ఆ రోజు రాలేదు. నేను, మా పెద్ద అబ్బాయి, మా ఆయన ముగ్గురం వెళ్ళాము. ఇంకా నీళ్ళలో నుంచి బయటికి వచ్చేస్తున్నాను. అక్కడైతే బండలు జారిపోతున్నాయి. చూడండి, నీళ్ళంతా గులకరాలు ఉన్నాయి కదా, ఆ గులకరాల పైన కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వచ్చేసినాను. తర్వాత ఇక్కడ ఇది పాచి ఉన్నాయి కదా, ఆ పాచి పైన కాళ్ళు పెడితే జారుతున్నాయి. అందుకోసమని జాగ్రత్తగా బయటికి వచ్చేసినాను. ఇదిగోండి, ఇంకా బయటికి వచ్చేసి తర్వాత ఇప్పుడు రిజర్వాయర్ కట్ట ఎక్కుదామని అనుకుంటున్నాము. మామూలుగా అయితే ఈ రిజర్వాయర్కి ఎక్కడానికి వేరే దారి ఉంది, కానీ అక్కడ వర్షం పడి బురద ఉందని ఇటు సైడ్ వచ్చినాము. ఇదండి రిజర్వాయర్ పైన. చూడండి, ఇదంతా కనుచూపు మేర రిజర్వాయర్ నీళ్ళే కనిపిస్తాయి. అసలు చాలా అంటే చాలా నీళ్ళు ఉంటాయండి. ఇది చాలా లోతు ఉంటుంది. చాలా పెద్ద రిజర్వాయర్, తెలుగంగా ప్రాజెక్టు. తర్వాత ఇది ఎంత దూరము, అసలు మనం చూస్తుంటే నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి, అంత పెద్దగా ఉంటుంది రిజర్వాయరు. చూడండి, నేను అక్కడ చేయి చూపిస్తున్నాను కదా, అక్కడ లాస్ట్కి చేపలు పట్టేది మిషన్, అంటే కంపెనీ ఉంది అక్కడ. ఇంకా చుట్టూ తిరిగిపోవాలి. మామూలుగా అయితే వెళ్ళొచ్చు. ఆ రోజు వర్షం పడేసి మేము ఇంకా వెళ్ళలేదు దానిపైనకి. ఊకే మనం దారిలో కాకుండా సైడ్కు స్టెప్స్ ఉంటే అక్కడ నుంచి ఎక్కేసి పైకి వచ్చినాము.
ఇది చాలా డేంజర్ అండి, కానీ చూడడానికైతే చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకువెళ్తే చాలా జాగ్రత్తగా చూపెట్టాలి. చూడండి, ఇది రిజర్వాయర్ కట్టపై నుంచి చూస్తే కింద వ్యూ ఇది ఎంత బాగుంటుంది అంటే అసలు అంత బాగుంటుంది. చూడండి గ్రీనరీ ఎంత పచ్చగా ఎంత బాగుందో. తర్వాత మా కింద వచ్చే మనుషులు, తర్వాత శివాలయము, ఇదంతా దారి, ఇవన్నీ బాగా కనిపిస్తాయి. చూడండి ఇదంతా చెట్లు, అంతా ఫారెస్ట్ ఏరియా, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఇప్పుడైతే ఇది రిజర్వాయర్ అంతా చూస్తున్నాము. అంటే మేము 6 సంవత్సరాలు అయింది కదా చూడక, ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా మా అబ్బాయి ఏమో మేము ఇక్కడ ఆడుకుంటున్నాం కదా అని చెప్తున్నాడు, అంటే నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా. తర్వాత ఇది ఏమో ఇక్కడ కింద గేట్లు ఉంటాయి, అది పైన ఇది కూడా ఇదేమంటారు ఈ వర్షం, ఇదిగో చూడండి మోడం వచ్చేసింది, అంతా క్లౌడీగా ఉండిపోయింది. ఇంకా వర్షం వస్తుంది, తొందరగా వర్షం కిందికి వెళ్ళిపోదాము, వర్షం పడేటట్టు ఉంది అని చెప్తున్నా నేను. చూడండి అంత వర్షం వచ్చేటట్టు ఎలా అయిపోయిందో. ఇంకా అక్కడికి జనాలు కూడా వచ్చినారు వేరే వాళ్ళు, అంటే వాళ్ళు శ్రీశైలం వెళ్ళేసి దారిలో పోతూ రిజర్వాయర్ చూద్దామనేసి వచ్చినారంట. వాళ్ళు కూడా వర్షం పడుతుందనేసి తొందరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమేమో ఫొటోస్ తీసుకుందామనేసి నేను మా అబ్బాయి ఫోటో తీస్తున్నాము. ఇప్పుడేమో కట్టపై నుంచి కిందికి దిగుతున్నాము. కిందికి దిగాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే అంత బురద ఉంది, కాళ్ళు జారుతాయేమని భయం వేస్తుంది. జాగ్రత్తగా దిగినాము. మా పెద్ద అబ్బాయి దిగేసి వాళ్ళ నాన్న దగ్గర సెల్లు తీసుకొని నన్ను వీడియో తీస్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా దిగేసుకుంటూ వచ్చినాము. మామూలుగా అయితే వేరే దారి ఉంది, ఇప్పుడు మేము ఆ దారిలో కాకుండా వేరే దారిలో పైకి ఎక్కినాము. ఇంకా కొంతమంది వెళ్తున్నారు చూడండి పైనకి రిజర్వాయర్ చూడడానికని. ఇప్పుడు మొత్తానికైతే కిందికి వచ్చేసినాము. ఇంకా ఇది కింద రోడ్డు పైన అండి, అందరూ వచ్చి నీళ్ళని చూస్తున్నారు. దారిలో వెళ్ళే వాళ్ళందరూ ఆగి, అంటే మామూలుగా శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూసిపోతుంటారు, దారిలో ఉంది కాబట్టి. ఇంకా ఇదండి, అందరూ ఇక్కడికి వచ్చి బండ్లు కడుక్కుంటున్నారు. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో స్మృతివనం వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.